చిన్ని చిన్ని కళ్ళే అందం, ముద్దు ముద్దు మాటలు అందం, బుజ్జి బుజ్జి. సో ఫ్రెండ్స్, డెమో చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫైల్స్ ఎలా చేసుకుంటారు, ఎలా క్రియేట్ చేసుకుంటారని స్టెప్ బై స్టెప్ గైడ్ ఇస్తాను. వీడియోని మొదలు పెట్టే ముందు అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, సపోర్ట్ కోసం అడుగుతున్నాను. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేసని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. ఓకేనా, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. ముందుగా ఫైల్స్ చేసుకుందాం. దీనికి క్యాప్కట్ అప్లికేషన్, టర్బో విపిఎన్ అండ్ లిరికల్ వీడియో, ఇవి మూడు కావాలి. ఇవి ఎక్కడ దొరుకుతాయో చెప్తాను. మీ ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్లో గూగుల్ని ఓపెన్ చేసి ఇక్కడ మహి టెక్ ఇన్ఫో అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చిన మన వెబ్సైట్ని ఓపెన్ చేయండి. పైన సెర్చ్ బార్ ఉంటుంది. ఇక్కడ సెర్చ్ బార్ని క్లిక్ చేసి ఈ సెర్చ్ బార్లో మీరు రీల్ 35 అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఫస్ట్ మీకు ఇలా వెబ్సైట్ వస్తుందండి, ఈ పోస్ట్ వస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి కిందకి వెళ్ళి ఈ ఫైల్స్ అన్ని చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టర్బో విపిఎన్ చేసుకోండి, క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, టర్బో విపిఎన్ చేసుకోండి, లిరికల్ వీడియోని చేసుకోండి. చేసుకున్నాక మినిమైజ్ చేసేయండి. ఫస్ట్ మీరు క్యాప్కట్ యాప్ని టర్బో విపిఎన్ చేసుకొని ఉంటారు కదా, టర్బో విపిఎన్ ఓపెన్ చేయండి. విపిఎన్ టర్బోనే కాదండి, ఏదైనా కనెక్ట్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్నది. సో నేనేంటి టర్బో వాడుతున్నాను కాబట్టి టర్బో అని చెప్తున్నాను. టర్బో కొంచెం సూపర్ ఫాస్ట్గా పనిచేస్తుంది. నేను విపిఎన్ని కనెక్ట్ చేస్తున్నాను. ఇది మన ఫోన్కి కనెక్ట్ అవుతుంది. విపిఎన్ కనెక్ట్ అయితేనే క్యాప్కట్ పనిచేస్తుంది, అది గుర్తుంచుకోవాలి మీరు. ఓకే, అయిపోయింది. యాడ్ వస్తుంది, పర్లేదు. పైన విపిఎన్ అని పడింది, కనెక్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేయండి. న్యూ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇచ్చిన లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని కింద హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేయండి. ఇక్కడికి యాడ్ అవుతుంది. లాస్ట్కి వెళ్ళండి. ముందు లాస్ట్కి వెళ్తే ఎండ్ అనే ఉంటుంది ఒకటి, ఇది క్లిక్ చేసి కింద డిలీట్ సింబల్ డిలీట్ చేసి ఫస్ట్కి రండి. లిరికల్ వీడియోని క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి. ఇందులో ఎక్స్ట్రాక్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, ఎక్స్ట్రాక్ట్ ఆడియోని నొక్కండి. ఆడియో బయటకు వస్తుంది. ఇక్కడ ఇది మ్యూజిక్ ఆడియో విడివిడిగా ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ప్లే చేసుకుంటూ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత లిరిక్స్ ఎండ్ అవుతాయి. కరెక్ట్గా ఎండ్ అయిన దగ్గర వీడియోని సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. లిరిక్స్ స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయిన దగ్గర స్ప్లిట్ 2 ముక్కలైంది. ఈ మధ్యలో ఉన్న పార్ట్ని చూసారా, దీన్ని సెలెక్ట్ చేసుకొని కిందకు వెళ్తే మీకు రీప్లేస్ అనే బటన్ ఉంటుంది. రీప్లేస్ సెలెక్ట్ చేసుకొని పైన ఫొటోస్ పైన టచ్ చేయండి. ఈ ఫొటోస్ అన్నీ మీ ఫొటోస్ అన్నీ వస్తాయి. ఇప్పుడు మనం 1 by 1 ఫొటోస్ తీసుకుందాం. డీటెయిల్గా చూపిస్తాను. ఫస్ట్ ఫోటోని తీసుకున్నా. 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేసి ఇలా పెద్దగా చేసి పైకి జరుపుతున్నాను. ఇక్కడికి కరెక్ట్గా పెట్టేశాను. ఇక్కడ నుంచి లిరిక్స్ ఈ మ్యూజిక్తో ఫోటో వస్తుంది. దీని తర్వాత యానిమేషన్ పెడదాం. మళ్ళీ లిరిక్స్ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. వెళ్తే మీకు లిరిక్స్ ఎండ్ అయిపోతాయి. కరెక్ట్గా ఎండ్ అయిపోయిన పాయింట్ దగ్గర మళ్ళీ పెడదాం. ఇక్కడ ఎండ్ అవుతున్నాయి. ఎండ్ పాయింట్ దగ్గర వీడియోని సెలెక్ట్ చేసుకున్న స్ప్లిట్ చేసా. ప్లే చేసుకుంటూ వెళ్తా. మళ్ళీ లిరిక్స్ స్టార్ట్ అయిన దగ్గర కరెక్ట్గా స్టార్ట్ అయిన దగ్గర స్ప్లిట్ చేస్తా. ఈ మధ్యలో ఉన్న పార్ట్ని క్లిక్ చేసి కింద రీప్లేస్ అనే బటన్ ఉంది కదా, ఈ రీప్లేస్ని క్లిక్ చేసి పైన ఫొటోస్ పైన ట్యాప్ చేసి మళ్ళీ ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది మీకు నచ్చిన మంచి ఫోటోని తీసుకోండి. ఇంకో ఫోటోని తీసుకోండి. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేయండి. ఇలా మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ప్లే చేసుకుంటూ వెళ్ళి లిరిక్స్ ఎండ్ అయిపోయిన దగ్గర లిరికల్ వీడియోని స్ప్లిట్ చేయండి. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. లిరిక్స్ స్టార్ట్ అయిన దగ్గర కరెక్ట్గా స్ప్లిట్ చేయండి. ఈ మధ్యలో ఉన్న పార్ట్ని క్లిక్ చేసి కింద రీప్లేస్ అనే బటన్ ఉంటుంది, రీప్లేస్ పైన ఫొటోస్ని ట్యాప్ చేయండి. ఫొటోస్ని ట్యాప్ చేసి మళ్ళీ ఇంకొక ఫోటోని తీసుకోండి, మీకు నచ్చింది. ఇలా తీసుకొని అట్లా ఉంచండి. అవసరమైతే జూమ్ చేసుకోండి ఆ ఫోటోని. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. లిరిక్స్ ఎండ్ అయిన దగ్గర లిరికల్ వీడియోని స్ప్లిట్ చేయండి. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్తే లిరిక్స్ స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయిన దగ్గర వీడియోని స్ప్లిట్ చేయండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ చేశాను. ఓకే, ఇది స్ప్లిట్ అయింది. మధ్యలో పార్ట్ని క్లిక్ చేశాను. సేమ్ మళ్ళీ రీప్లేస్ అనే దగ్గరకు వచ్చాను. ఫొటోస్ పైన ట్యాప్ చేశాను. ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటాను. మంచి పిక్ని నాకు నచ్చింది. ఒక ఫోటోని తీసుకున్నాను. 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేసి ఇలా పైకి పెట్టాను. ఓకే, ఇలా మిడిల్లోకి పెట్టేసి మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. మళ్ళీ లిరిక్స్ ఎండ్ అయిపోతాయి. కరెక్ట్గా ఇక్కడ అయిపోతున్నాయి. ఇక్కడ ఎండ్ అయిన దగ్గర లిరికల్ వీడియోని టచ్ చేసి స్ప్లిట్ చేశాను. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ స్ప్లిట్ చేస్తాను లిరికల్ వీడియోని చేసి ఈ మధ్యలో పార్ట్ని సెలెక్ట్ చేసుకొని రీప్లేస్ అనే బటన్ దగ్గరకు వచ్చి పైన ఫొటోస్ పైన క్లిక్ చేసి ఇంకొక ఫోటోని రీప్లేస్ చేస్తాను. ఒక ఫోటోని ఈ ఫోటో ఓకే తీసుకుందాం. 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేసి ఇక్కడ పెట్టాను ఇలా. ఓకే, మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్తాను. లిరిక్స్ ఎండ్ అయిపోయిన దగ్గర ఇక్కడ ఎండ్ అవుతున్నాయి. లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకున్నా, స్ప్లిట్ చేసా. ప్లే చేసుకుంటూ వెళ్ళాను. లిరికల్ వీడియోని ట్యాప్ చేశాను, స్ప్లిట్ చేశాను. సారీ
లిరికల్ వీడియోని టచ్ చేసి స్ప్లిట్ చేశాను. ఈ మధ్యలో పార్ట్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ మనకి రీప్లేస్ అనే బటన్ దగ్గరకు వచ్చాను. ఇట్లా మనం ఫొటోస్ని లిరిక్స్ మధ్యలోకి మనం అరేంజ్ చేయాలి. ఇట్లా కట్ చేసుకుంటూ నీట్గా 1 by 1 చేయాలి. ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి. ఇలా ఫోటోని 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేసి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ప్లేస్లోకి. ఇలా మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత లిరిక్స్ ఎండ్ అవుతాయి. ఎండ్ అయిన దగ్గర చూడండి, ఎండ్ అయిన దగ్గర లిరికల్ వీడియోని టచ్ చేసి స్ప్లిట్ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. లిరిక్స్ స్టార్ట్ అయిన దగ్గర మళ్ళీ లిరికల్ వీడియో స్ప్లిట్. ఈ మధ్యలో పార్ట్ని క్లిక్ చేసి కింద రీప్లేస్ అనే బటన్ ఉంటుంది. రీప్లేస్ దగ్గరకు వచ్చి మళ్ళీ ఇంకొక ఫోటోతో రీప్లేస్ చేసుకోండి. ఇప్పుడు నేను చేస్తున్నట్లు ఇంకో ఫోటో తీసుకుంటాను. ఇది తీసుకుంటాను. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. ఓకే, మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్తాను. లిరిక్స్ ఎండ్ అయిన దగ్గర లిరికల్ వీడియో స్ప్లిట్ చేశాను. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళి లిరిక్స్ స్టార్ట్ అయిన దగ్గర స్ప్లిట్. ఈ మధ్యలో పార్టీ క్లిక్ చేసి కింద రీప్లేస్ అనే బటన్ ఉంటుంది. రీప్లేస్ సెలెక్ట్ చేసుకున్న ఫొటోస్ దగ్గరకు వచ్చాను. ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటాను. ఇది సెలెక్ట్ చేసుకొని 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేశాను. ఇలా మిడిల్లోకి పెట్టాను. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్తాను. లిరిక్స్ ఎండ్ అయిన దగ్గర ఫోటోని కట్ చేస్తాను. ఓకే, ఎక్కడ ఎండ్ అవుతున్నాయి, ఇక్కడ ఎండ్ అవుతున్నాయి. ఫోటోని సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ చేశాను. ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కింద రీప్లేస్ అనే బటన్ని క్లిక్ చేసి మళ్ళీ సేమ్ పైన ఫొటోస్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేసి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్కి రండి. లిరిక్స్కి ఫొటోస్ పెట్టగానే యానిమేషన్స్ పెట్టాల. ఫోటోని టచ్ చేయండి. కింద యానిమేషన్స్ క్లిక్ చేయండి. మీరు స్టార్టింగ్లో VPN కనెక్ట్ చేశారు కదా, ఎందుకంటే ఈ యానిమేషన్స్ లోడ్ అవడం కోసమే మీరు చేసింది. గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి ఇన్ని యానిమేషన్ అని ఉంది. ఇందులో ఫస్ట్ ఫోటోకి మీకు చూపిస్తాను నేను. ఇక్కడ లోడ్ అయిన తర్వాత రొటేషన్ ఓపెనింగ్ అని ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్. ఓకే, ఇప్పుడు ఈ ఫోటోకి ఇది ఇచ్చాను. మళ్ళీ ఇంకొక ఫోటో దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. కింద యానిమేషన్స్లోనే ఇన్ని యానిమేషన్స్లోనే మనకి ఇక్కడ జూమ్ 1 అని ఉంటుంది చూడండి. ఇది ఇంకా పక్కకు వెళ్తే జూమ్ 2, జూమ్ 1 అని ఉంటుంది, షేక్ 1 అని ఉంటుంది, జూమ్ 3 అని కూడా ఉంటుంది. చూపిస్తాను మీకు. షేక్ 2 మీకు ఏది బాగుంటుందంటే షేక్ 1 పెడదాం. షేక్ 1 పెట్టి ఫుల్గా అప్లై చేయండి. చిన్నగా బ్లింక్ అవుద్ది. ఓకే, దీనికి షేక్ 1 పెట్టాను. ఇది సెలెక్ట్ చేసుకున్న యానిమేషన్స్లోనే దీనికి కూడా షేక్ 1 పెడతాను. షేక్ 1 ఫుల్గా అప్లై చేయండి. ఇలా మళ్ళీ ఇంకొక ఫోటో. ఈ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ ఎక్కువ ఉంది కాబట్టి యానిమేషన్స్లో మీకు ఇక్కడ ఉంది కదా రొటేషన్ ఓపెనింగ్ అని దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫుల్గా అప్లై చేయండి. ఇలా ఓకే, బాగుంటుంది. ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. యానిమేషన్స్లోకి రండి. సేమ్ అంతే, మళ్ళీ షేక్ 1 సెలెక్ట్ చేసుకోండి. పక్కకు వచ్చి షేక్ 1 అని ఉంటుంది. ఫుల్గా అప్లై చేయండి. కొంచెం లైట్గా బ్లింక్ అవుద్ది. మళ్ళీ ఇంకొక ఫోటో యానిమేషన్స్. ఇన్ని యానిమేషన్స్లోనే షేక్ 1 సెలెక్ట్ చేసుకొని యానిమేషన్స్ షేక్ 1లో ఫుల్గా అప్లై చేయండి. మళ్ళీ ఈ ఫోటో కూడా యానిమేషన్స్ షేక్ 1 అన్నిటికీ ఇక షేక్ 1 పెడదాం. ఫుల్గా అప్లై చేయండి. ఈ ఫోటోకి యానిమేషన్స్ షేక్ 1 తీసుకుందాం. ఫుల్గా అప్లై చేసి రైట్ మార్క్. ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని యానిమేషన్స్ షేక్ 1 సెలెక్ట్ చేసుకోండి. ఫుల్గా అప్లై చేయండి. రైట్ మార్క్. ఓకే, ఇప్పుడు ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చి ప్లే చేయండి. చూడటానికి చాలా బాగుంటుంది. పార్టికల్స్ పెట్టాను ఒక వీడియోకి. పార్టికల్స్ పెడితే ఫోటోలో ఫేస్ అంత బాగా కనపట్లా, అందుకే పెట్టలేదు. ఇప్పుడు వీటికి కలర్ కరెక్షన్ చేద్దామా. ఫోటోని క్లిక్ చేసి కిందకి వెళ్ళి అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో సాచురేషన్లో కొంచెం ప్లస్ పెంచి ఒక 10% అట్లా 11% పెంచి అప్లై టు ఆల్ చేసి రైట్ మార్క్ ఇవ్వండి. ఏమైందంటే అన్నిటికీ అప్లై అయింది. ఇప్పుడు మీకు చూడండి, అన్నిటికీ ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ప్లే చేస్తే మీకు ఈ లిరిక్స్ తర్వాత ఫోటో ఓపెనింగ్, మళ్ళీ లిరిక్స్, మళ్ళీ ఫోటో ఓపెనింగ్ చూడటానికి చాలా బాగుంటుంది. క్రియేట్ చేయడం అయిపోయింది. నచ్చిన టాప్లో సేవ్ సింబల్ సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని సేవ్ చేయండి. సేవ్ అయిపోయిన తర్వాత ఈ VPN డిస్కనెక్ట్ చేసి డెమో ప్లే చేసి చూపిస్తాను. ఎందుకంటే మనకి ఏం చేసినా క్లుప్తంగా ఉండాలి. పైన డన్ పైన క్లిక్ చేశాను, మినిమైజ్ చేశాను, టర్బో ఓపెన్ చేశాను, యాడ్ క్లోజ్ చేశాను, ఇంటూ మార్క్ డిస్కనెక్ట్ చేశాను. ఓకే, అయిపోయింది. దాంతో పని లేదు. కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేసి ఇప్పుడు నేను క్రియేట్ చేసి ప్లే చేస్తాను. చూడండి, చూడటానికి మాత్రం ఎక్స్ట్రీమ్ ఉంది. చాలా చాలా బాగుంది. లిరికల్ వీడియో అయిపోయిందండి. సో ఓకే, చూశారు కదా ఈ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.